బీహార్ రాష్ట్రం ఎన్నికలకు ముందు ఒక పెద్ద కన్ఫ్యూజన్ అయితే జరుగుతోంది. ప్రతి రాష్ట్రం ఎలక్షన్ కు ముందు కొంత గందరగోళంలో ఉంటాయి. కానీ ఈసారి మాత్రం నేరుగా ఎన్నికల కమిషన్ పై చాలా పెద్ద ఆరోపణ వినిపిస్తోంది. అండ్ ఆ ఆరోపణ చేస్తుంది ఎవరో కాదు, రాహుల్ గాంధీ. అలాగే ఢిల్లీలో పార్లమెంట్ ముందు రాహుల్ గాంధీ నిరసన కూడా చేస్తూ ఉన్నారు. కారణం ఏంటి అంటే, రాహుల్ గాంధీ ఎన్నికల సంఘం పట్ల తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ ఆరోపణలు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థనే ప్రశ్నార్థకం చేస్తూ ఉన్నాయి. సో బీజేపీ, మోడీ, ఎన్నికల సంఘం ఈ ముగ్గురి మధ్య సంబంధం ఏంటి, రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు, అండ్ ప్రజలు నిజంగా ఓటు వేయడానికి రెడీగా ఉన్నారా, ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రజెంట్ దేశంలో రాజకీయ వేడి వేగంగా పెరుగుతోంది. బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాను చేసిన ఆరోపణలతో కొత్త సంచలనం రేపారు. ఎన్నికల సంఘం తమ విధులకు వ్యతిరేకంగా పనిచేస్తోందని, అలాగే బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపిస్తూ ఉన్నారు. ఇదే కారణంగా ఆయన తన పార్టీ నాయకులతో కలిసి పార్లమెంట్ ఎదుట నిరసన కూడా చేపట్టారు. రాహుల్ గాంధీ ఈ ఆరోపణలు ఏదో ఒక మీడియా సమావేశంలో చేయలేదు. నేరుగా ఢిల్లీలో పార్లమెంట్ ముందు నిరసనతో ప్రకటించడం ఇక్కడ గమనించవలసిన అంశం. రాహుల్ గాంధీ గారి దృష్టిలో కేంద్ర ప్రభుత్వం మోడీ నాయకత్వంలో ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేస్తూ ప్రజల ఓట్లను తొలగించేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపిస్తూ ఉన్నారు. ఈ ఆరోపణలు వాస్తవంగా ఆధారాలు ఉన్నవేనా, లేక రాజకీయ నాటకమా అంటే 2024 తర్వాత 2025లో బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తాజాగా వచ్చిన నివేదికల ప్రకారం కొన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఓటర్లను తొలగించినట్టు ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్, ఆర్జేడీ వంటి విపక్ష పార్టీలు దీనిపై తీవ్రంగా స్పందించాయి. రాహుల్ గాంధీ వీటిని ఆధారంగా చేసుకుని నేరుగా ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. సో రాహుల్ గాంధీ ఆరోపణల ప్రకారం కొన్ని నియోజకవర్గాల్లో మరీ ముఖ్యంగా మైనారిటీ ఓటర్ల పేర్లు జాబితా నుండి తొలగించారు అని, అలాగే వీటిని సమాచారం ఇవ్వకుండా, వ్యాలిడేషన్ లేకుండా డిలీట్ చేయడం జరుగుతోంది అని, ముఖ్యంగా ముస్లిం అలాగే దళిత వర్గాల ఓట్లు తొలగింపే ఎక్కువగా ఉందని రాహుల్ ఆరోపిస్తూ ఉన్నారు. దీనివల్ల నియోజకవర్గాల్లో రాజకీయ సమతుల్యత దెబ్బతింటుందన్నది ఆయన అభిప్రాయం. సో పార్లమెంట్ ఎదుట రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ఈ ఎన్నికలు ప్రజలవి కావు, మోడీ గారి విజయం కోసం ముందే ప్లాన్ చేస్తున్నారని, ప్రజల ఓట్లను తొలగించడం ఈ కుట్రలో భాగం అంటూ ఉన్నారు. అండ్ ఆయన ఈ ఆరోపణలను బలంగా నొక్కి మరీ చెప్తూ ఉన్నారు. అలాగే మిగతా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇవే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అండ్ ఈ ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందించింది. ఓటర్ల తొలగింపు అన్నది తప్పు, ప్రతి ఒక్క దరఖాస్తును నియామకాలు ప్రకారం పరిశీలించి తప్పేమీ లేవని ప్రకటించింది. రాజకీయ పార్టీలు అనవసరంగా ఈ వ్యవస్థను తక్కువ చేస్తున్నాయని, ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కానీ రాహుల్ గాంధీ మాత్రం ఈసీ వాదనను తిరస్కరిస్తూ ఉన్నారు. అండ్ ఢిల్లీలో పార్లమెంటు ముట్టడి వంటి ఉద్రిక్తతలు కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరి నినాదాలు కూడా చేస్తూ ఉన్నారు. పోలీసుల అదుపులోకి వచ్చిన నేతలు, కొన్ని అరెస్టులు, ట్రాఫిక్ డైవర్షన్లు కలిపి ఢిల్లీలో ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. దీన్ని కవర్ చేసిన మీడియా ఛానళ్లకు ఇది పెద్ద హాట్ టాపిక్ గా కూడా అయింది. అలాగే కొంతమంది విశ్లేషకుల దృష్టిలో ఇది రాహుల్ గాంధీకి రాజకీయంగా పట్టు సాధించుకునేందుకు వేసిన ప్రయత్నంగా అయితే కనిపిస్తోంది. గతంలో కూడా ఇటువంటి ఆరోపణలు వచ్చాయి. కానీ ఫలితం ఏమైందంటే, ప్రజలు అసలు నమ్మారో లేదో అనే క్లారిటీ కూడా లేదు. అయినా ఓట్ల తొలగింపు వంటి అంశం ప్రజాస్వామ్యంలో చాలా ప్రమాదకరం అన్న చర్చ అయితే వినిపిస్తోంది. అలాగే ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ మొదలైన వాటిలో ఈ ఆరోపణలపై భారీగా కూడా చర్చ జరుగుతోంది. ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొంతమంది రాహుల్ గాంధీని సమర్థిస్తూ ఉన్నారు, మరి కొంతమంది ఎన్నికల సంఘాన్ని విశ్వసిస్తూ ఉన్నారు. కానీ ఢిల్లీలో జంతర్ మంతర్ పరిసరాల్లో రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపుతో భారీ నిరసనలైతే ప్రారంభమయ్యాయి. ఇది కేవలం కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రమే కాదు, పలు విద్యార్థి సంఘాలు, యువత సంఘాలు కూడా పాల్గొన్నాయి. ఇది ఓ ప్రజాస్వామ్యంపై దాడి అంటూ నినాదాలు కూడా చేశారు. అండ్ ఈ నిరసనలు ప్రారంభమైన సమయంలో రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు దేశవ్యాప్తంగా ఇప్పుడు సంచలనం సృష్టించాయి. ఏంటి అంటే, ఇవాళ బీహార్ లో ఓట్లను తొలగిస్తే రేపు దేశమంతటా కూడా ఇదే జరుగుతుంది. ప్రజల ఓటు హక్కును మోడీ ప్రభుత్వం హరించనివ్వమని. అండ్ ఎన్నికల సంఘంపై రాహుల్ ఆరోపించిన ప్రధాన అంశం ఏంటి అంటే, 28 లక్షల మంది ఓటర్లను ఒక నియోజకవర్గంలో పక్కన పెట్టడం, ఎలాంటి అధికారిక సమాచారం లేకుండా మౌనంగా ఓటర్లను తొలగించడం సర్వసాధారణమైన వ్యవహారం అయిపోయిందని చెప్పారు. కానీ ఈ వ్యాఖ్యల తర్వాత మోడీ ప్రభుత్వం బీజేపీ కార్యకర్తలను రంగంలోకి దించింది. వారు రాహుల్ మాటలను అవాస్తవ ప్రచారంగా తిప్పికొట్టేందుకు మీడియా ఛానల్స్ ను ఉపయోగించారు. కానీ ఈ ఆరోపణలపై ప్రజల్లో మాత్రం సందేహం మొదలైంది. ప్రత్యేకంగా బీహార్ లోని ముస్లిం, దళిత ఓటర్లు ఇప్పుడు భయంతో ఉన్నారు. మా ఓటు ఉందా లేదా అన్న అనుమానం ఇప్పుడు వారిలో మొదలైపోయింది. సో ఓటర్ జాబితా చూసే పనిలో పడ్డారు చాలా మంది. ఈ ఉదంతం రాహుల్ గాంధీకి ఓ కొత్త రాజకీయ ఊపిరిని తీసుకొచ్చింది. గతంలో విమర్శల పాలైన నాయకుడు ఇప్పుడు ప్రజా హక్కుల రక్షణ కోసం పోరాట యోధుడిగా మారిపోయాడు. అలాగే సామాజిక మాధ్యమాల్లో ఈ సంఘటనపై విపరీతమైన చర్చ కూడా జరుగుతోంది. సేవ్ ఓటర్స్ రైట్, ఈసీ బయాస్డ్ అనే హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ కూడా అయ్యాయి. ఇవి రాహుల్ ఆరోపణలకు బలాన్ని ఇచ్చాయి. కానీ ఎన్నికల సంఘం మాత్రం స్పందనలో స్పష్టత ఇవ్వలేదు. మేము నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకున్నామని ఒక లైన్ లో తేల్చేసింది. కానీ పూర్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఈ చర్యలను పలువురు రాజ్యాంగ నిపుణులు కూడా గమనిస్తూ ఉన్నారు. ఒక పార్టీకి మద్దతు
మద్దతుగా ఓటర్లను తొలగిస్తే అది అత్యంత ప్రమాదకర పరిణామం అవుతుంది అని హెచ్చరించారు కూడా. కానీ రాహుల్ గాంధీ మాత్రం దీన్ని దేశవ్యాప్తంగా విస్తరించే ప్రయత్నంలో ఉన్నారు. ఇది కేవలం బీహార్ కాదు, వచ్చే ఎన్నికల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా ఇది జరుగుతుందా అనే ప్రశ్నను ప్రజల్లో నింపుతూ ఉన్నారు. కానీ ఈ ఆరోపణలు మాత్రం పార్లమెంట్ గోడలకి పరిమితం కాలేదు, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకి దారితీశాయి. కానీ ఒకవైపు ఇది రాజకీయ కుట్ర అని, రాహుల్ దుష్ప్రచారం చేస్తున్నాడు అని ఈసీ స్వతంత్ర సంస్థ అని బీజేపీ నేతలు బలంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం తాము ఆధారాలతో మాట్లాడుతున్నామని, సాక్ష్యాలు సమర్పించగలమని స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బీహార్ లో ఓటర్లను తొలగించినట్లు రాహుల్ గాంధీ ఆరోపించిన అంశంలో కొన్ని నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాలో అనూహ్య మార్పులు జరిగినట్లు సోషల్ మీడియా అలాగే స్థానిక మీడియా హైలైట్ చేసింది. కొన్ని గ్రామాల్లో వందల మంది పేర్లు గల్లంతయ్యాయంట. ఇది నిజమా కాదా అన్నది దర్యాప్తు జరగాల్సిన అంశం. అండ్ రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ లో చూపించిన ఉదాహరణలో ఒక వ్యక్తి గత ఎన్నికల్లో ఓటు వేసినట్లుగా ఈసీ డేటాలో ఉండగా తాజాగా జాబితాలో పేరు లేకపోవడం హైలైట్ చేశారు. ఈ డేటాను ఆయన మీడియాకు అలాగే ఎంపీలకు కూడా పంపారు. ఇది గంభీరమైన ఆరోపణ. ఒకవేళ నిజమైతే ప్రజాస్వామ్యంపై శాపంగా మిగులుతుంది. అయితే ఎన్నికల సంఘం తక్షణం స్పందించకపోవడం, క్లారిటీ లేకుండా నిలకడలేని ప్రకటనలు చేయడమే రాహుల్ ఆరోపణలకు బలం ఇస్తున్నట్లుగా భావిస్తూ ఉన్నారు. ఓటు హక్కు అంటే మామూలు విషయం కాదు, అది ప్రతి పౌరుని ప్రాథమిక హక్కు. ఢిల్లీని కేంద్రంగా తీసుకుని జరిగిన నిరసనల్లో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సేవ్ డెమోక్రసీ, ఓటు హక్కును కాపాడండి అనే నినాదాలతో నిరసనలు కూడా కొనసాగించారు. ఈ ఆందోళనలు అర్ధరాత్రి వరకు సాగాయి. ఢిల్లీ పోలీసులు తరపున కొన్ని చోట్ల అరెస్టులు కూడా జరిగాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ ఎంపీలు లోక్సభ అలాగే రాజ్యసభలో కూడా వాయిదా తీశారు. ప్రతిపక్ష కూటమి ఐఎన్డీఏ ఈ విషయంపై సంఘీభావం ప్రకటించింది. రాహుల్ పోరాటానికి మద్దతుగా నిలవాలని స్పష్టం చేసింది. ఒకవైపు మోడీ ప్రభుత్వం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అని చెప్పుకుంటుండగా మరోవైపు ఈ ఆరోపణలు బలంగా వినిపించడంతో ప్రజల్లో సందేహాలు మొదలయ్యాయి. ఈ ఆరోపణలు నిజమా లేక మరో ఎన్నికల స్టంటా అంటే రాహుల్ గాంధీ అభిప్రాయం ప్రకారం బీహార్ ఎన్నికల్లో ఓటర్ల పేర్ల తొలగింపులు ప్రణాళికాబద్ధంగా జరిగాయి. వాటిని మోడీ ప్రభుత్వాన్ని మద్దతుగా ఉన్న ఓ అధికారులే చేశారు అని ఆరోపిస్తూ ఉన్నారు. ఈ మాటలు దేశ రాజకీయాల్లో విపరీత దుమారం రేపాయి. అండ్ ఇంకొక కీలకమైన అంశం ఏంటి అంటే ఈ ఆరోపణలు కేవలం బీహార్ కే పరిమితమైనవేనా లేక ఇతర రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నాయా అనే ప్రశ్నకు స్పందిస్తూ ఇది ఒక జాతీయ ముద్రిత నాయకత్వ కుట్ర అని చెప్పారు. ఇదే మాటే దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు, ప్రెసిడెంట్ కార్యాలయం, కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా రాహుల్ గాంధీ లేఖలు రాశారు. దీనికి సంబంధించి ప్రత్యేక విచారణ కమిటీ వేయాలని డిమాండ్ కూడా చేశారు. ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ పావులు కదుపుతూ ఉన్నారు. అయితే ఎన్నికల సంఘం మాత్రం ఈ ఆరోపణల్ని పూర్తిగా తిప్పికొట్టింది. ఓటర్ల తొలగింపు ప్రక్రియ సాఫ్ట్వేర్ ద్వారా జరుగుతుంది, రాజకీయ ప్రేరణతో దీనిలో మార్పులు జరిగే అవకాశం లేదు అని చెప్పింది. కానీ ప్రజల్లో అవిశ్వాసం పెరిగిపోయింది. సో బీహార్ ఎన్నికలంటే దేశానికి దారితీసే ముఖ్యమైన సూచిక. అటువంటి రాష్ట్రంలో ఓటర్ల పేర్లు తొలగించడం అనుమానాలకు తావిస్తోంది. బీజేపీ మాత్రం ఇది ఒక చెత్త రాజకీయ నాటకంగా అభివర్ణించింది. ఇంకా ఒక అసలైన ప్రశ్న ఏంటి అంటే ఒక నాయకుడు వేదికపై వస్తుంటే, తన వద్ద ఆధారాలు ఉంటే, తన ఆరోపణలకు ప్రజల మద్దతు వస్తుంటే అప్పుడు సంస్థలు స్పందించకపోవడమే పెద్ద సమస్య. ఈ మొత్తం వివాదం కేంద్ర బిందువుగా మలిచిన రాహుల్ గాంధీకి ఇది ఒక రాజకీయ యుద్ధమా లేక ప్రజాస్వామ్య రక్షణ పోరాటమా అంటే కాంగ్రెస్ పార్టీలో మాత్రం విశ్వాసం ఉంది. రాహుల్ ప్రజల కోసం పోరాడుతున్నాడు అని. అండ్ అలాగే ఈ వివాదం పట్ల యువత స్పందన కూడా గమనార్హం. సోషల్ మీడియా వేదికగా వేలాది మంది యువత ఓటు హక్కు విషయంలో తమ అభిప్రాయాల్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఓటు మన భవిష్యత్తును నిర్ణయించే ఆయుధం అనే సందేశాన్ని వ్యాప్తి చేస్తూ ఉన్నారు. కానీ రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈసారి బీహార్ లో కాంగ్రెస్ పార్టీకి కొన్ని నైతిక బలాన్నిచ్చే అవకాశం ఉంది. అయినా ప్రజల్లో ప్రశ్నలు తలెత్తడం స్వస్థ ప్రక్రియ అంటూ ఉన్నారు. అందుకే రాహుల్ గాంధీ మోడీ ప్రభుత్వాన్ని డెమోక్రసీ కిల్లర్ అన్నంత వరకు కూడా వెళ్లారు. ఎన్నికల కమిషన్ పై బీజేపీ పాకెట్ సంస్థ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన పదజాలం అన్నమాట. ఇదే సమయంలో పార్లమెంట్ ముట్టడి కూడా సంచలనం సృష్టించింది. రాహుల్ ఆధ్వర్యంలో ఎంపీలు నేరుగా పార్లమెంట్ వెలుపల ప్రదర్శనలు చేశారు. ఇది కేవలం ఓ రాజకీయ వివాదంగా కాదు, ప్రజాస్వామ్య భవిష్యత్తుపై ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ఓటర్ల హక్కులు కాపాడాలంటే పార్టీలు కాకుండా ప్రజలు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇది రాహుల్ గాంధీకి రాజకీయం కాదు, ప్రజాస్వామ్య పరిరక్షణ యజ్ఞం. ఆయన మాటల్లోనే ఓటు ఓ ఆయుధం, దాన్ని ఎవరు తొలగించాలనుకున్నా కూడా అది ప్రజల మీద దాడే అంటూ ఉన్నారు. ఈ ఆరోపణలు ఎంతవరకు నిజమో తేలాలంటే సమగ్రమైన విచారణ జరగాలి. లేదు అంటే ప్రజాస్వామ్య వ్యవస్థ మీదే మచ్చపడుతుంది. మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.